మనం అరుణాచలం వెళ్ళేటప్పుడు గిరి ప్రదక్షిణ చేయాలి అంటే 8 లింగాలను మనం కవర్ చేసినట్లయితే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది. వీటిలో ఈశాన్య లింగము, ఇంద్రలింగము, అగ్నిలింగము, యమలింగము, నైరుతి లింగము, వరుణలింగము, వాయులింగము, కుబేరలింగము ఈ మొత్తం 8 కంప్లీట్ చేసినట్లయితే మనకి గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేటట్లుగా అవుతుంది మనకి. అయితే మనం అరుణాచలంలో చాలా సత్రాలుంటాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకే దగ్గర మంచి వసతి, మంచి భోజనము, గిరి ప్రదక్షిణకు అనువైన లింగము మనకి కావాలంటే ఈ ఆలయం అనే హోటల్‌కి వెళ్ళాల్సింది. ఇక్కడ మనకి ఎంట్రన్స్‌లోనే మంచి పార్క్‌తోని చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ భోజనం కూడా చాలా బాగుంటుంది. ఈ ఆలయం అనే హోటల్ ఉంది కదా! ఇది ఈశాన్య లింగంకి పక్కనే ఉంటుంది. ఈ హోటల్‌లోని మనం ఒక రూమ్ తీసుకొని ఒక రూమ్‌లో 4 మెంబర్స్ స్టే చేసినట్లయితే ఎన్ని రోజులు మనం ఉంటామో అన్ని రోజులు కూడాని మనకొక 4 మెంబర్స్ ఉన్నామనుకోండి 4 మెంబర్స్‌కి కూడాని ప్రతిరోజు కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. డిన్నర్, లంచ్ వచ్చి మనం పే చేయాలి. మనం అనుకునే ఫుడ్ కాకుండా అక్కడ ప్రతిరోజు కూడా ఒక మెనూ ఉంటుంది. ఆ మెనూ ప్రకారమే మనకు ఫుడ్ అయితే ఉంటుంది. ఇది హోటల్‌కి బయటికి రాగానే ఈశాన్య లింగం ఉంటుంది. ఈశాన్య లింగం నుంచి మనం స్టార్ట్ చేసి గిరి ప్రదక్షిణ చేయొచ్చు. అరుణాచలంలో మనం ఏ లింగం నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. ఏ లింగం నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ అదే లింగం దగ్గర ఎండ్ చేస్తే మనకి గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేటట్టు మనము ఇప్పుడు ఆలయం అనే హోటల్ ఉంది కదా! మన హోటల్ బయటికి రాగానే ఈశాన్య లింగం ఉంటుంది. ఈశాన్య లింగం నుంచి స్టార్ట్ చేసి ఈశాన్య లింగం దగ్గర మనం ఎండ్ చేస్తే మనకి గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేటట్టు. ఇప్పుడు ఏంటంటే ఒకే దగ్గర మంచి ఫుడ్, మంచి వసతి. ఈ ఆలయం అనే హోటల్ నుంచి బయటికి రాగానే మనకి ఈశాన్య లింగం ఉంటుంది. ఈశాన్య లింగం నుంచి మనము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి ఈశాన్య లింగం దగ్గర ఎండ్ చేసి మనకు ఒక గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆలయం లోపలికి వచ్చి మనకి మంచి వసతి దొరుకుతుంది. మంచి పక్కనే కూడాని మనకి ఆలయం పక్కనే హోటల్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఫుడ్ అనేది. ఒకసారి ట్రై చేయండి. వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.